వెల్కమ్ టు మై నాలోని భావాలు. కర్ణ కాస్త తడబడుతూనే, అమ్ము నిన్ను కడుపులో ఏమైనా కొట్టాడా అని కర్ణ ఏడుపుని లోపల దాచి అడిగాడు. అమ్ము కళ్ళ ముందు అంతా ఒక్కసారిగా గుర్తొచ్చి కర్ణ చేతిని గట్టిగా పట్టుకొని ఆఖరిగా కాలితో పొట్ట మీద గట్టిగా కొట్టాడు కిట్టు. అప్పుడు చైర్తో పాటు వెనక్కి పడిపోయి స్పృహ కోల్పోయాను. ఇంకేం గుర్తులేదు. ఎందుకలా అడిగా? ఏమైంది అని అమ్ము అడిగింది. ఏం కాలేదు, చాలా ఇంజరీస్ ఉన్నాయి, అందుకే అడిగాను అని కర్ణ అన్నాడు. తెలుసు కిట్టు అని క్షణం పాటు సైలెంట్గా ఉండి, అందరినీ ఇంటికి పంపించావా అని అమ్ము అడిగింది. హా అవును, వాళ్ళ బాధతో నీకు హడలు పుట్టిస్తారు అని కర్ణ అన్నాడు. కిట్టు, నేను నీ భార్య అని అందరికీ తెలిసిపోయింది కదా అని అమ్ము అడిగింది. హా తెలిసింది అని కర్ణ అన్నాడు. అప్పుడు నేనుంటే బాగుండేదిరా, నాకు భర్త లేడు, నేను బుజ్జిని ఎవరికో కన్నాను అని వాళ్ళందరి మొహం చూసేదాన్ని అని అమ్ము అనింది. చూడు, ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు నా భార్య, బుజ్జి నా కూతురు, ఇక అన్నీ సర్దుమణిగినట్టే అమ్ము, ఏవేవో ఆలోచించి మనసు పాటు చేసుకోకు అని కర్ణ అన్నాడు. అలాగే, నువ్వు నా పక్కన పడుకో, నేను నిద్రపోతాను అని అమ్ము నీరసంగా అడిగింది. కర్ణ అమ్ముని తనే మెల్లగా జరిపి పక్కన పడుకొని అమ్ము తలని తన చెయ్యి మీద పెట్టుకొని, పడుకో అమ్ము, నీకు చాలా రెస్ట్ అవసరం, ఏం ఆలోచించకు, అన్నీ సర్దుకున్నాయి, ఇక అంత సంతోషమే అని అన్నాడు. అమ్ము కర్ణాని క్షణం పాటు చూసి కళ్ళు మూసుకుంది. కాసేపటికి అమ్ము నిద్రపోయింది. అమ్ము పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక కర్ణ కూడా మెల్లగా నిద్రపోయాడు. శ్రీలత అందరితో పాటు ఇంటికి వెళ్ళాక, అందరూ ఇక్కడే ఆగండి అని శ్రీలత అనింది. శశాంక్ వెనక్కి తిరిగి, ఏమైందమ్మా అని అడిగాడు. ఇంట్లో ఎవరైనా చస్తే నెత్తిన నీళ్లు పోసుకొని ఇంట్లోకి వెళ్ళాలి, లేదంటే మైలు అంటుకున్నట్టే అని శ్రీలత సీరియస్గా చెప్పింది. అందరికీ అర్థమై ఇంటి వెనుక వైపు పెరట్లో ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు 2 బకెట్లు చొప్పున తలపై నుండి కింద వరకు నీళ్లు పోసుకొని ఇంట్లోకి వెళ్ళారు. అందరూ బట్టలు మార్చుకొని కూర్చున్నాక శ్రీలత గదిలోకి వెళ్ళి రవికి సంబంధించిన ప్రతి ఒక్కటి తెచ్చి బయట వేసి నిప్పంటించి ఇంట్లోకి వెళ్ళి, సాగర్, ఏ ఒక్కటైనా తగలబడకపోతే నిప్పు పెట్టే అని చెప్పి సోఫాలో కూర్చుంది. సాధ్య రీమా డ్రెస్ మార్చుకుని వచ్చి శ్రీలత ఒడిలో తలపెట్టి పడుకుంది. శ్రీలత సాధ్య తల నిమురుతూ నుదుటి మీద ముద్దిచ్చి మౌనంగా ఉండిపోయింది. ప్రతి ఒక్కరూ సైలెంట్గానే ఉన్నారు. సాగరిక వెళ్ళి అందరికీ కాఫీలు పెట్టుకొని తెచ్చి అందరికీ ఇచ్చింది. శ్రీలత దగ్గరికి వచ్చి, అత్తయ్య తీసుకోండి, తలనొప్పి వస్తుంది అని సాగు చెప్పింది. శ్రీలత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, సాధ్య లేచి కాఫీ తాగు, అమ్మతో తాగించు అని సాగు చెప్పింది. సాధ్య లేచి కప్ తీసుకొని, అమ్మ తాగు, మంచివాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడాలి కానీ వెధవల గురించి ఎందుకు ఆలోచిస్తూ మన ఆరోగ్యం మీదకి తెచ్చుకోవడం అని అనింది. శ్రీలత సాధ్య వైపు చూసి, నా దిగులు అమ్ము గురించి, ఈ ప్రపంచం చూడకుండానే కనుమరుగైపోయిన ఈ ఇంటి వారసుడు గురించి అని బాధపడింది. ఏం చేస్తాం అత్తయ్య, ఆయన అకౌంట్లో మరో బిడ్డ బలయ్యాడు అని వివేక్ అన్నాడు. అందరూ అమ్ము కర్ణ ఉన్న పరిస్థితికి చాలా బాధపడ్డారు. ఒకవేళ ఆ బేబీ ఉంటే అమ్ము కర్ణకి కాస్త ఊరట లభించేది అని అనుకున్నారు. శశాంక్ కర్ణకి కాల్ చేసి ఎత్తకపోయేసరికే హాస్పిటల్ స్టాఫ్కి కాల్ చేశాడు. నర్స్ వెళ్ళి చిన్నగా డోర్ ఓపెన్ చేసి ఒకే బెడ్ మీద మంచి నిద్రలో ఉన్న కర్ణ అమ్ముని చూసి, సార్, ఇద్దరు నిద్రపోతున్నారు అని నర్స్ చెప్పడంతో అందరూ కూల్ అయ్యారు. ఆ రోజు దిగులుతోనే గడిచిపోయింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన హర్షత్కి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, హర్షత్ పేరెంట్స్ మీరేనా అని డాక్టర్ అడిగాడు. అవునండి అని అనడంతో అతని కాలు పూర్తిగా విరిగిపోయింది, సెట్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంకోటి తన రిబ్స్ కూడా విరిగాయి, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఎవరో కొట్టినట్టు ఉంది, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది అని డాక్టర్ అనడంతో, నో మేము ఇవ్వం, అయినా అది యాక్సిడెంట్ అంటే కొట్టారు అంటారేంటి అని శ్రేయ నోరేసుకొని డాక్టర్ మీద పడింది. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే శ్రేయ హర్షత్ గుట్టు రట్టవుతుంది. కూల్ డౌన్ అండి, జస్ట్ మీకు సజెషన్ ఇచ్చాం అని డాక్టర్ అన్నాడు. మీ వల్ల అవుతుందా లేదా అని శ్రేయ సీరియస్గా అడిగింది. అవుతుంది, బట్ ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళినా కాలు బాగవడం జరగదు, అలాగే రిప్స్ వల్ల కూడా ఎప్పటికైనా ఇబ్బందే అని డాక్టర్ ఖరాఖండిగా చెప్పేశాడు. అందరూ బాధతో ఇంకేం చేయలేక, సరే మీరు ఆపరేషన్ చేయండి అని శ్రేయ చెప్పింది. శ్రేయ కూర్చొని, కిట్టు, నీ అంతం చూసే తీరుతాని అన్న తనకి తానే శబ్దం చేసుకుంది. కర్ణ సాయంత్రానికి లేచి అమ్ము వైపు చూస్తే అప్పటికే లేచి కర్ణాని చూస్తూ ఉంది. లేచావారా అని అన్నాడు.
చాలాసేపు అయింది అని అమ్ము అనింది. మరి లేపొచ్చు కదరా అని కర్ణ అన్నాడు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది కదా కిట్టు, అందుకే లేపాలి అనిపించలేదు అని అమ్ము అనింది. కర్ణ మొహం మీద పడున్న అమ్ము జుట్టుని సరిచేస్తూ ఆకలి కావడం లేదా అని అడిగాడు. అమ్ము కర్ణ చేయి చూసి కిట్టు ఈ దెబ్బేంటి అని పిడికిలి పైన ఉన్న రక్తపు మరికలు చూసి కంగారు పడుతూ అడిగింది. అవ్వా నిన్ను తీసుకుని వచ్చేటప్పుడు గోడ గీరుకొని కాస్త బ్లడ్ అయింది అని కర్ణ చెప్పాడు. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకునిరా అని సీరియస్గా చెప్పింది. ఓకే అమ్మో, తప్పకుండా చేయించుకుంటా, కానీ ముందైతే చెప్పు నీకోసం ఏం తీసుకొని వచ్చేది అని కర్ణ అడిగాడు. ఏదైనా పర్లేదు, ఆకలి తీరితే చాలు. ఎందుకో కడుపులో అదోలా ఉంది కిట్టు, అది ఆకలి నొప్పో లేక మరేంటో అర్థం కావడం లేదు అని అమ్ము అనింది. కర్ణ కడుపు మీద చెయ్యి వేసి నిమురుతూ అది ఆకలి నొప్పే అమ్మో అని అన్నాడు. అంతలో నర్స్ వచ్చి దగ్గడంతో కర్ణ లేచి రండి అని అన్నాడు. ఇంజెక్షన్ చేయాలి అని నర్స్ చెప్పింది. చేయండి అని అమ్ముని కాస్త లేపి కూర్చోబెట్టి పట్టుకొని నర్స్ని గమనిస్తూ అమ్ము చూడకుండా సైగ చేశాడు. నర్స్ని అర్థం కాక కర్ణ వైపు చూసింది. అమ్ము కళ్ళు మూసుకో అని కర్ణ అమ్ము తలని తన భుజం మీద వాల్చుకొని అబార్షన్ గురించి తనకి చెప్పొద్దు అని సైగ చేశాడు. నర్స్కి విషయం అర్థమై నవ్వి అలాగే అని కళ్ళతోనే చెప్పి అమ్ముకి ఇంజెక్షన్లు చేసి మేడం మీరేమైనా తినండి, అలాగే జ్యూసెస్ కూడా బాగా తాగండి, అస్సలు బ్లడ్ లేదు అని చెప్పి వెళ్ళింది. అమ్ము పడుకో, నేను వెళ్ళి ఏమైనా తీసుకుని వస్తాను అని చెప్పి కర్ణ క్యాంటీన్కి వెళ్ళి వచ్చాడు. కర్ణ వచ్చేసరికి బెడ్ మీద ఉండాల్సిన అమ్ము కనిపించలేదు. ఫుడ్ బెడ్ మీద పెట్టేసి వాష్రూమ్లో చూశాడు. అక్కడ లేకపోయేసరికి కర్ణకి కాళ్ళు చేతులు ఆడలేదు. టెన్షన్తో రూమ్లో నుండి బయటికి పరుగు తీశాడు. చుట్టూ చూసి అమ్ము అని అరిచాడు. ఎక్కడా లేదు. కర్ణ బయటికి వెళ్ళి చూస్తే పార్కింగ్ దగ్గర శ్రేయ అమ్ముని బలవంతంగా కారెక్కిస్తూ కనిపించింది. కర్ణకి కోపం అరికాళ్ల నుండి నడినెత్తి మీదకి ఎక్కి ఒక్క అడుగు వేగంగా వేసుకుంటూ వెళ్ళాడు. అమ్ము ఏడుస్తూ వదులు అని గింజుకుంటూ అసలు ఓపిక లేక శ్రేయాని వదిలించుకోలేక సతమతమవుతూ ఉంది. అమ్ము కాళ్ళు తడికి తలదించి చూసి మొత్తం బ్లీడింగ్ అవుతూ ఉండడంతో అమ్ము ఇంకా భయపడిపోయింది. ఎక్కవే ఎక్కు, నీ చావు నా చేతుల్లో ఉంది. నా అన్న కాలు విరక్కొట్టి రిప్స్ విరిగి హాస్పిటల్లో పడుంటే నువ్వు మాత్రం ఇక్కడ నీ మొగుడితో కులుకుతున్నావా అని అరుస్తూ అమ్ము చెయ్యి గట్టిగా పట్టుకుంది. చెయ్యి మణికట్టు నొప్పికి అమ్ము విలవిలలాడుతూ అల్లాడిపోయింది. రావే అని శ్రేయ లాగుతుంటే అమ్ము ఒక చేతిని కార్ డోర్కి అడ్డుపెట్టి లోపలికి ఎక్కకుండా తను వీలైనంత వరకు శ్రేయాని అడ్డుకుంటూ ఉంది. శ్రేయకి కోపం వచ్చి అమ్ము మీదకి చెయ్యెత్తగానే కర్ణ ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అమ్ము భయంతో కళ్ళు మూసి దెబ్బ పడకపోయేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. బగబగమండే కళ్ళతో కర్ణ కంటి చూపుతోనే శ్రేయాని దహనం చేసేలా చూస్తున్నాడు. శ్రేయకి ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది. కర్ణ శ్రేయ చేతిని వెనక్కి మడిచి గట్టిగా వంచి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికొచ్చి అమ్ముని ఇక్కడి వరకు రానిస్తావు అని శ్రేయాని వదిలి ఆ చెంప ఈ చెంప వాయించేశాడు. కర్ణ దెబ్బలకి శ్రేయ కుదేలైపోతూ కన్నీళ్లతో పారిపోవాలని చూసింది. కర్ణ శ్రేయ మడపట్టుకొని కార్ని గట్టిగా ఆనించి చేతిని బిగించాడు. చుట్టూ జనం మూగారు. కర్ణని విడిపించాలని చూశారు కార్ని. కర్ణ పట్టు గట్టిగా ఉండడంతో అస్సలు వదలలేదు. శ్రేయ నొప్పికి కళ్ళు పైకి తేలేసి నాలుక బయట పెట్టింది. కర్ణ అలాగే పట్టుకొని కారు వైపు నుండి మరోపక్కకి తెచ్చి దూరంగా ఒక తోపు తోసి ఇంకొకసారి నా అమ్ము జోలికొస్తే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి నిలబడలేక ఇబ్బంది పడుతున్న అమ్ముని ఎత్తుకొని హాస్పిటల్ వైపు వేగంగా వెళ్ళాడు. అమ్ము కడుపు నొప్పికి తట్టుకోలేక కర్ణ చేతుల్లో ముడుచుకొని పోతూ కిట్టు నొప్పిగా ఉంది అని బాధగా మూలిగింది. వచ్చేసాంరా అని కర్ణ హడావిడిగా హాస్పిటల్లోకి తీసుకొని వెళ్ళి నర్స్కి విషయం చెప్పి రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. నర్స్ డాక్టర్కి విషయం చెప్పడంతో 5 నిమిషాల్లో అందరూ అమ్ము దగ్గర ఉన్నారు. కర్ణ బయట కూర్చొని ఏడుస్తూ తన తల తనే చేత్తో బాదుకుంటూ నిన్ను వదిలి ఇక్కడి నుండి వెళ్ళేదే లేదురా అని కర్ణ చాలా బాధపడ్డాడు. సుధీర్ డ్యూటీ ఫినిష్ చేసి హాస్పిటల్కి వచ్చి కర్ణ పరిస్థితి దూరం నుండి చూసి వేగంగా వచ్చి ఏమైంది కిట్టు అని కంగారుగా అడిగాడు. కర్ణ తన కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రేయ వచ్చిన సంగతి చెప్పాడు. కిట్టు వాళ్ళిద్దరినీ లీగల్గా బయటికి లాగాలి అని సుధీర్ అన్నాడు. కర్ణ ఆలోచిస్తూ కరెక్ట్, పోనీలే అని ఊరుకుంటే మళ్ళీ అమ్ము జోలికి వస్తున్నారు. సుధీర్ నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. చెప్పు కిట్టు అని సుధీర్ అన్నాడు.
కర్ణ తన ఐడియా మొత్తం సుధీర్కి చెప్పి, సుధీర్ ఇదే కరెక్ట్, వాళ్ళకి అప్పటికైనా బుద్ధి వస్తుందేమో చూద్దాం అని అన్నాడు. ఫ్యాంటాస్టిక్ ఐడియా కిట్టు, ఇదే కరెక్ట్ అని సుధీర్ అన్నాడు. అమ్మ కోలుకుంటోంది, నువ్వేం కంగారు పడకుండా ఇక్కడ ఒక కానిస్టేబుల్ని పెడతాను అని సుధీర్ అన్నాడు. వద్దు సుధీర్, అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను, డాక్టర్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాడు అని కర్ణ అన్నాడు. గుడ్ డెసిషన్ కిట్టు అని. సరే నేను ఆ ప్రాసెస్లో ఉంటాను, నువ్వు అమ్మని చూసుకో అని సుధీర్ కర్ణకి కాస్త ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ కాసేపటికి బయటికి వచ్చాడు. కర్ణ లేచి అమ్ము ఎలా ఉంది అని అడిగాడు. ఓవర్ బ్లీడింగ్ అయింది, తనని కాస్త కనిపెట్టుకొని ఉంటే బెటర్ కర్ణ, ఎందుకు బ్లీడింగ్ అవుతుంది అని పదే పదే అడుగుతుంది, ఏదో చెప్పి కూల్ చేశాను అని అన్నాడు. డాక్టర్ నేను అమ్ముని ఇంటికి తీసుకొని వెళ్తాను, మీరు చెకప్ చేయడానికి ఇంటికి రండి ప్లీజ్, మీరు ఇది ఒప్పుకుంటే నాకెంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు అని కర్ణ అడిగాడు. రేపు మార్నింగ్ వరకు ఇక్కడే ఉండండి, మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాను, ఎల్లుండి నుండి 2 డేస్కి ఒకసారి నేను వచ్చి చెకప్ చేస్తాను అని డాక్టర్ చెప్పడంతో కర్ణ రిలీఫ్గా ఫీల్ అయ్యి నేను వెళ్ళి చూడొచ్చు కదా అని అడిగాడు. వెళ్ళు, కానీ ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చూసుకో అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. కర్ణ రూమ్లోకి వెళ్ళేసరికి అమ్మ పడుకొని ఆలోచిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భారమైనా కానీ నీడలా నిను వీడది తొలి ప్రేమ, గాలివానే రాని గాయమైనా కానీ హాయిగా చిగురించదా మన ప్రేమ, గుండె ఆగిపోని గొంతు ఆరిపోని కాలమాగిపోని నేల చీలిపోని ప్రేమ పోదని చెప్పనా, ప్రేమించానని చెప్పనా, మనసిచ్చానని చెప్పనా, నాలో ఆశలు చెప్పనా, నాలో ఊసులు చెప్పనా, నువ్వే నేనై చెప్పనా, నీలో నేనై చెప్పనా, నువ్వే నేనై చెప్పనా, నీలో నేనై చెప్పనా. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా విష్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక మనం వెంటనే లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడేసుకుందాం. దానికంటే కొంచెం ముందు నేను ఈవినింగ్ స్టోరీ ఎందుకు పెట్టమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్లీ ఇదే పార్ట్ 8 minutes వరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి డౌన్లోడ్ కూడా చేశాను, పెట్టాలనుకున్నాను బట్ పెట్టకపోవడానికి రీజన్ కూడా ఉంది. రీజన్ చెప్తాను. అందుకు అంటే ఫ్యామిలీ కదా, ఎక్కువ చేయలేకపోయాను. 8 minutes అయింది. అంటే హాలిడే ఫెస్టివల్ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఫ్యామిలీ టైం అయినప్పుడు కొంచెం కష్టమే కదా. నేను ఎప్పుడు వీడియోస్ అప్పుడే చేసి పెడతాను కాబట్టి నాకు కొంచెం కష్టం. సో అందుకే 8 minutes ఇచ్చాను, తయారు చేశాను. బట్ ఇవ్వలేదు. రీజన్ ఏంటంటే కమెంట్స్ విషయానికి వస్తే అన్నీ మంచిగానే అనిపించాయి నాకు. అంటే స్టోరీ వైజ్గా బాధపడ్డారు కానీ నన్ను ఎవ్వరూ హెయిట్ చేయలేదు. బట్ ఒక్క కమెంట్ మాత్రం ఉంది. ఆయన ఫస్ట్ డే నుంచి ఇప్పటికీ ప్రతిరోజు నెగిటివ్ కమెంటే పెడుతున్నాడు. బట్ నేను ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి. ఈరోజు ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఆ స్టార్టింగ్లో ఏదైతే జాతకంది వీడియో 30 seconds వీడియో వస్తుంది కదా, అదంతా 1 minute కూడా ఉండదు, 32 seconds ఉంటుంది అది. ఆ వీడియో అది పెడుతున్న డబ్బుల కోసం ఇంత కక్కుర్తినా అని మెసేజ్ చేశారు. నేను డిలీట్ చేసేసాను ఆ కమెంట్. అంటే ఆయన వేరే కమెంట్ పెడితే అది డిలీట్ చేస్తే ఇది కూడా పోయింది, ఆయన పేరుతో ఉన్నవన్నీ పోయినాయి. సో ఆ డబ్బులు కక్కుర్తి అంటే మీ ఉద్దేశం దానికి 10,000 ఇస్తున్నారా 20,000 ఇస్తున్నారనా? ఆ వీడియోకి నాకు 200 వస్తుంది. అది కూడా నేను ఎందుకు తీసుకుంటున్నానో నా పాత రీడర్స్కి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, అందుకే బహుశా అడిగినట్లేదు. మీరు కొత్త రీడర్ కాబట్టి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా, అలాగే కొత్త వాళ్ళు ఉంటే తెలుస్తుందని చెప్తున్నా. మా ఇంట్లో ఒకటి ఉంది, సండే ఎవరికైనా ఫుడ్ తీసి ఇవ్వడం, అది టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, అట్లాగా ఎవరైనా రోడ్ సైడ్ వాళ్ళకి. సో ఈ మనీని అందులో యాడ్ చేస్తున్నా. నేను 200కి కక్కుర్తిపడి ఏదో తినేద్దామని, లేదంటే నేనేదో బిల్డింగ్ కట్టేద్దామని అంత అవసరం నాకు లేదు. చిన్న వీడియో, సో 30 seconds కదా, పెడితే ఏమవుతుంది. నేనేమి బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి ఏం ప్రమోట్ చేయట్లా. జాతకం గురించి చెప్పాను, నచ్చితే చెప్పించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ జాతకం చూసి దానికి లొంగిపోయి డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారేమో అని మీ ఉద్దేశం అయ్యుంటే, మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు కూడా మన జాతకాలు చూపిస్తారుగా. సేమ్ అది ఇదే ఒకటే కదా.
అసలు నేను జాతకాలు నమ్మను. కానీ దానివల్ల ఒక 200 వచ్చింది అని అంటే ఆ 200కి పర్ ఈచ్ 30 రూపీస్ 40 రూపీస్ లెక్కన ఒక మనిషికి టిఫిన్ తీసిచ్చినా మనం 5-6 మందికి తీసియొచ్చు. 5-6 మంది కడుపులు నిండుతుంది ఆ 200లతో. అది మినిమం సెన్స్ లేకుండా చేయడానికి నాకేమంత తల తిక్కలు దాని కాదు. నేను చదువుకున్నాను, నాకు సొసైటీ గురించి కొంచెం ఆలోచన ఉంది, తెలివితనం ఉంది. మీరు నాకు సజెషన్స్ ఇవ్వకండి, ఓకేనా? అంటే అందరినీ కాదబ్బా, అదేలే ఆ వీడియో చేసిన ఆయనకి చెప్తున్నా, నేను పర్సనల్గా ఆయనకు ఒక్కటే చెప్తున్నా. కాస్త మీరు ఎందుకు ఇలా పెడుతున్నారు అని రీజన్ అడుగుంటే బాగుండేది. అలా కాకుండా ఏందో భలే తెలిసినట్టు నా పక్కింట్లో ఉండి మొత్తం చూసినట్టు ఓవర్ ఎగ్జైట్మెంట్ అవసరం లేదు. కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇలా తొందరపాటుతనం ఉంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఇక దాంతోపాటు ఇంత హింస అవసరమా? అమ్మోని ఇట్లా చేసినందుకని ఏదేదో మాట్లాడారు. అసలు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. స్టోరీని స్టోరీస్గా చూడండి. సినిమాల్లో హీరో పోయి ఎవరినో ఏదో చంపేస్తాడు, ఏదేదో పొడి చేస్తాడు, విలన్ పోయి ఎవరినో ఏదో చేసేస్తాడు, హీరోయిన్ని చంపేస్తాడు, అట్లా వాట్ ఎవర్ అలాంటి సినిమాలు చూసినప్పుడు అప్పుడు మాత్రం బాధ అనిపించదు. ఇక్కడ అమ్మోకి కొంచెం ఇట్లా అవ్వగానే అబ్బా మీలో ఉన్న హీరోయిజం బయటకు వచ్చేసిందా, నేను అడిగేయాలి నిలదీయాలి అని. అంత ఓవర్ ఎగ్జైట్మెంట్ అస్సలు వద్దు. ఇది నా స్టోరీ, నాకు నచ్చినట్టు రాశాను, నచ్చితే విను, నీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పు, సజెషన్స్ ఇవ్వు. ఇలా రాయకండి, చూడ్డానికి కొంచెం చాలా భయంకరంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది అంటే నేను ఒప్పుకుంటా. అలా కాకుండా ఓవర్ యాక్షన్ డైలాగ్స్ అస్సలు కొట్టొద్దు. చాలా అంటే చాలా ఓవర్గా ఉన్నాయి మీ కమెంట్స్. సో మీరు నాకు కమెంట్ చేయొద్దు, అసలు చేయలేరులే, నేను ఎప్పుడో రిమూవ్ చేసేసా. కానీ చెప్తున్నా వినండి, లిమిట్స్ క్రాస్ అవ్వద్దు. ఎక్కడే కాదు ఎక్కడైనా, లేదంటే నాలాగా మాటలతో చెప్పరు కొందరు, గుర్తుపెట్టుకోండి. అంతే, ఈరోజు ముచ్చట్లు ఇంకేం లేవు. కొంచెం హైపర్గా ఉన్నా కదా, అందుకే నాకు నిన్న వీడియో ఇవ్వబుద్ధి కాలేదు, తప్పుగా అనుకోవద్దు, సారీ. ఇప్పుడు ఇచ్చేసాను కదా, ఇక మళ్ళీ డైలీ ఇస్తాను, ఓకేనా? ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.